నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్థానిక టీడీపీ కార్యకర్తలు కోరారు. టీడీపీలో చేరేందుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ పలువురు కౌన్సిలర్లు అమరావతి చేరుకోవడంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కు చెందిన ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు గారు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తుంది. అతను 5 సంవత్సరాల్లో మా కార్యకర్తల పైన దాడి చేసినాడు, ఇక్కడ జైల్లో పెట్టించినాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఎవరో వ్యక్తిని పెట్టుకుని ఈ రోజు బేరం మాట్లాడేకి అక్కడ పోయి నేను ఏదో చేయలేదని చెప్పే విధంగా మాకు వస్తున్న వార్తలు మాత్రమే, మీడియా ముఖ్యంగా వచ్చిన వార్తలు పొద్దున్న నుంచి మేము చూస్తున్నాము. ఈ రోజు మా కార్యకర్తలు మొత్తము దీనిపైన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు ఏ సుధీర్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు? దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. శ్రీశైలం టోల్గేట్ పక్కన ఉన్న కుక్కను చిరుత వేటాడి నోటితో పట్టుకెళ్లింది. అటుగా వెళ్తున్న భక్తులు ఫోన్లో వీడియో తీశారు. భక్తులు శబ్దం చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ నిర్వాహకులు హెచ్చరికలు చేసి ప్రత్యేక బృందాలను గస్తీకి ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో వాహనాలను 1వ పట్టణ ఎస్ఐ హరిబాబు సంఘం థియేటర్ వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా హెల్మెట్ లేని వాహనదారులను నిలిపి చలనా విధించారు. సీఐ సూచనలతో తనిఖీలు చేస్తామని ఎస్ఐ హరిబాబు తెలిపారు. ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ వెహికల్ చెకింగ్లో భాగంగా మేము మా గూడూరు టౌన్లోని అన్ని సెంటర్ల ప్రధాన వీధుల్లో అన్నింటిలో కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. శ్రీ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు వెహికల్ చెకింగ్, విజిబుల్ పోలీసింగ్ తిరుగుతా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు అందరూ కూడా ఫైన్లు చలానా వేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హెల్మెట్లు ధరించవలసిందిగా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ నెలాఖరు వరకు కూడా హెల్మెట్ల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాము. తర్వాత ప్రజలందరూ కూడా విధిగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి హెల్మెట్లు ప్రతి ఒక్కరు కూడా ధరించాలని కోరుతూ ఉన్నాము. హెల్మెట్లు జీవితంలో మన ప్రాణం పోతే మనం తిరిగి కొనుక్కోలేము. హెల్మెట్లు 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే ఉంటాయి. ప్రజలందరూ కూడా తప్పకుండా హెల్మెట్లు ధరించి ప్రయాణించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్వే చివర ఆగింది. ఒకవేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవని అప్రమత్తంగా ఉన్న పైలట్లను అభినందించారు. There's 590. Oh my gosh. Where's the trucks? Where's anybody? సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.